వేదికని అలంకరించిన వారికి, స్నేహితులకి, ఫ్రెండ్స్కి అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నాను. చాలామందికి తెలుసో లేదో, ఈ సోగ్గాడు అనేటటువంటి టైటిల్ని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను సజెస్ట్ చేశా ముందు. దసరా బుల్లాడికి సోగ్గాడు టైటిల్ చాలా బాగుంటుందండి అని. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు దసరా బుల్లాడు అనే టైటిల్కే స్టికాన్ అయ్యారు. అందువల్ల వారి మనసు నేను మార్చలేకపోయా. లక్ష్మీ ఫిల్మ్స్ చిట్టబ్బాయి గారు కానీ, శివరామకృష్ణయ్య గారు కానీ, జయదేవ్ గారు కానీ అందరూ కూడా సోగ్గాడు టైటిలే బాగుంటుంది పెట్టండి అని అన్నారు. అయినా కానీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకోలే. తర్వాత రామానాయుడు గారు ఈ సోగ్గాడు టైటిల్ పెట్టినప్పుడు నేను ఆయన్ని కావులించుకుని వాహిని స్టూడియోలో ఒక మాట చెప్పాను. నాయుడు గారు, పిక్చర్ రేపు ఎట్లా పోతుంది, ఎంత సక్సెస్ అవుతుందో చెప్పలేను, కానీ ఈ యొక్క సోగ్గాడు టైటిల్ 20 లక్షల రూపాయల వాల్యూ ఉందండి అని చెప్పాను. సత్యం. ఆ రోజుల్లో కోట్లు లేవు. అది నిజంగా ఆ 20 లక్షలే కాకుండా ఎంతో ఎంతో సురేష్ ప్రొడక్షన్ చాలా పేరు తెచ్చినటువంటి సినిమా. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ సందర్భంగా ఇది చెప్పాలా వద్దా అని నాలో నేనే ఎందుకంటే రిలీజ్ అయింది సినిమా 50 సంవత్సరాలు అయ్యింది, చాలా గొప్ప సక్సెస్ అయ్యింది. దీన్ని ఈ సందర్భంగా నేను చెప్పడం అంత మంచిది కాదేమో అని చాలాసేపు ఆలోచించే మిస్టర్ సురేష్ బాబు గారి పర్మిషన్తో చెబుతున్నా. ఇది ఇంకొక విషయం, నేను 9 పిక్చర్లు చేశాను శోభన్ బాబు గారితో. 9 పిక్చర్లు శోభన్. ఆయన నటుడు, హీరో కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి ఆర్థిక మంత్రి అని అనిపించుకున్నటువంటి పర్సనాలిటీ. ఎప్పుడూ లెక్కలేసుకుంటూ ఉండేవారు. ఏది ఇంత వస్తే ఎంత, అంత వస్తే ఎంత, అంత ఇదిగా ఆలోచించిన మనిషి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ లేరు ఎక్సెప్ట్ శోభన్ బాబు గారు. అందుకే నేను ఎప్పుడు అంటా ఆయన్ని, మీరు పొరపాటు సినిమా లైన్లోకి వచ్చారేమో శోభన్ బాబు గారు, ఏ పొలిటికల్గానో ఉండి ఆర్థిక మంత్రి అయితే బాగుండేది అని జస్ట్ జోక్గా మీ అందరి దగ్గర అంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఎస్పెషల్గా ఈ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి నరసింహారావు గారు, నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నన్ను పిలిచి నన్ను స్టేజీ మీద కూర్చోబెట్టడానికి ఎంతో ట్రై చేశారు. నేను నడవలేక పైకి రాలేక ఏమనుకోవద్దు, దయచేసి మన్నించండి. చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సీనియర్ ప్రొడ్యూసర్ అండి అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఒక్కసారి గట్టిగా మనం